ఈ టాపిక్లో నుంచి మనకు ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆ 7 మార్క్స్ క్వశ్చన్ కోసము ఈ చాప్టర్లోని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కషన్ చేద్దాం. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ హూజ్ సమ్ ఈజ్ 16 అండ్ ద సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. జాగ్రత్తగా క్వశ్చన్ ఇంకోసారి వినండి. మనము 2 పాజిటివ్ ఇంటిజర్స్ని కనుక్కోమన్నాడు. ఆ పాజిటివ్ ఇంటిజర్స్ యొక్క సమ్ 16 ఉండాలంట. వాటిని స్క్వేర్ చేసి సమ్ అంటే యాడ్ చేస్తే ఆ వచ్చే వాల్యూ మినిమంగా ఉండాలి. అలాంటి ఇంటిజర్స్ ఏవి అనేది కనుక్కోమన్నాడు. ఫస్ట్ మీకు ఇది ఫస్ట్ వీడియో కాబట్టి మీకు దీంట్లో కొన్ని స్టెప్స్ చెప్తాను చూడండి. మనకు దాంట్లో దాదాపు నేను ఒక 8-10 క్వశ్చన్స్ మీకు చెప్పాలని అనుకున్నాను. ఏ క్వశ్చన్ అయినా కానీ ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్లో నుండి ఇన్ఫర్మేషన్లో నుంచే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కొన్ని స్టెప్స్ రాస్తాను. ఇక్కడ చూడండి స్టెప్స్. ఫస్ట్ ఏం చేద్దామంటే ఏదో మనం ఇక్కడ 2 నెంబర్స్ తెలుసుకోవాలని అనుకుంటాను. ఒకదాన్ని ఎక్స్ ఒకదాన్ని వై అనుకుంటాం. అప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు సపోజ్ రైట్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఏదో ఒక వేరియబుల్ని ఇంకొక వేరియబుల్లోకి మనం రాసుకోవాలి. దాని తర్వాత రెండో పని మనం చేయాల్సింది, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఈ కండిషన్స్, ఈ క్వశ్చన్లో అయితే సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ అని అన్నాడు, ఇంకో చోట ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటాడు, ఇంకో చోట పెరిమీటర్ అంటాడు, లేదంటే ఏరియా ఆఫ్ విండో అనో ఏదో రకరకాల సిచ్యువేషన్ బట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ అంటాడు. అట్లా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో నుంచి మనం ఒక ఫంక్షన్ రాసుకోవాలి. రైట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో కానీ వైలలో కానీ రెండో స్టెప్ మనము ఫంక్షన్ని తెలుసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ మనము వాళ్ళు ఇచ్చిన వేరియబుల్స్లో నుంచి మనం ఏదైతే కనుక్కోవాలో వాటిల్లో నుంచి 2 వేరియబుల్స్, దాంట్లో ఒకదాన్ని మనం సబ్జెక్ట్ చేసుకోవాలా. రెండోది రైట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక ఫంక్షన్ రాసుకోవాలా. తర్వాత ఆ ఫంక్షన్కి మనం డెరివేటివ్ కనుక్కోవాలా. ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని ఈక్వల్ టు జీరో చేస్తాం. చేస్తే ఇందులో నుంచి ఎక్స్ వాల్యూ ఏదో కొంత వస్తుంది. దాన్ని నేను ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏనో ఏదో అనుకుంటాం. ఎక్స్ వస్తుంది, వై ఉంటే వై కూడా వస్తుంది, అందుకని బి అనుకుందాం. ఇవన్నీ స్టెప్స్ అనమాట. ఫస్ట్ వేరియబుల్స్తో ఒక ఈక్వేషన్ లాగా రాసుకుంటాం. దాంట్లో ఒక వేరియబుల్ని సబ్జెక్ట్ చేసుకుంటాం. రెండోది వాటిని యూజ్ చేసుకున్న ఫంక్షన్ రాసుకుంటాం. ఆ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఆ వచ్చిన డెరివేటివ్ని ఈక్వల్ టు 0 చేస్తాం. దాంట్లో నుంచి మనకు ఏబీ వాల్యూస్ వస్తాయి. దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఒకసారి మనం ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటాము. దాన్ని మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తాము. అప్పుడు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఆ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్లో మనం ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏ కనుక్కున్నాం కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూ చూస్తాం. ఫైండ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనకు ఈ వాల్యూ సపోజ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 వచ్చింది, అంటే పాజిటివ్ నెంబర్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ గ్రేటర్ దాన్ 0 వస్తే మినిమం వాల్యూ ఉన్నట్లు అనమాట. అదే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0 కన్నా వస్తే, అంటే వాల్యూ మైనస్లో వస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మ్యాక్సిమం వాల్యూ ఉన్నట్లు అన్నమాట. ఇది మీకు రఫ్గా స్టెప్స్. ఈ స్టెప్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు మీకు నీట్గా అర్థమైపోతాయి. ఇదే పని ఇంకా మిగతా మనం ఎన్ని క్వశ్చన్స్ చేసినా కూడా ఇదే ఉంటుందంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకు ఇప్పుడు 2 పాజిటివ్ నెంబర్స్ కావాలన్నారు. అవి తెలియనప్పుడు మనము 2 పాజిటివ్ నెంబర్స్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ బి ఎక్స్ కామా వై. వాళ్ళు ఇచ్చిన దాన్ని ఎక్స్ కామా వై అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, వాటి సమ్ వచ్చి హూజ్ సమ్ ఈజ్ 16 అన్నారు. దీంట్లో నుంచి గివెన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 16. ఇప్పుడు ఏమనుకున్నాం, ఎక్స్ వైలలో ఒక ఈక్వేషన్ వచ్చింది. మనం ఏమనుకున్నాం, ఏదో ఒక వేరియబుల్ని వైని కానీ ఎక్స్ కానీ, సపోజ్ ఇప్పుడు నేను వై ఈక్వల్ టు ఈ ఎక్స్ని అక్కడ పంపిస్తాను, 16 మైనస్ ఎక్స్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుంటాం. వై ఈక్వల్ టు 16 మైనస్ ఎక్స్ అనేది వచ్చిందన్నమాట.
ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇంకొక ఫంక్షన్ తయారు చేసుకోవాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూడండి మీరు, అండ్ ద సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ మినిమమ్ అన్నాడు. అంటే సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్, ఎవరి స్క్వేర్స్, ఎక్స్ వై యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ము. అప్పుడు అదంతా మినిమం అవ్వాలా అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలో వై వాల్యూ ఎంత ఉండాలి అనేసి. ఇప్పుడు మనం ఫంక్షన్ ఏం రాసుకుందామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ కండిషన్లో నుంచి మనం ఈ ఫంక్షన్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు అంతా ఈ ఫంక్షన్ అంతా ఎక్స్లో ఉండాలి కాబట్టి వైని కూడా మనం చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ రాసి పెట్టుకున్నాం, వైని 16 - x అని రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్లో ఏం రాసుకుంటున్నాము, 16 - x హోల్ స్క్వేర్. మనకు ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. దాన్ని మనం చేసినా చేయొచ్చు, లేదా అట్లే కూడా మనం పెట్టేద్దాం. పెట్టేసి వద్దులేండి, ఊరికి అనవసరం, స్టెప్ పెరుగుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16 - x హోల్ స్క్వేర్. ఇది ఫంక్షన్ అన్నమాట. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలా, దీన్ని డిఫరెన్షియేట్ చేసి చూడండి, మూడో స్టెప్ ఏం చెప్పినాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేట్ చేసి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ ఎవరిని చేస్తున్నాము, టూ. డిఫరెన్షియేటింగ్ టూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఈ టూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే 2 ముందుకు వస్తుంది. 2x ప్లస్ ఇది చూడండి, ఇది ఎలా ఉంది, ఈ బ్రాకెట్లో ఉండేదంతా ఎక్స్ లాగా అనుకుందాం. ఎక్స్ స్క్వేర్ అని ఉంటే దాన్ని డిఫరెన్షియేట్ ఏమవుతుంది, 2 ముందుకు వస్తుంది, దీనికి పవర్లో ఒకటి తగ్గుతుంది. అంటే 2 × 16 - x. కానీ ఇక్కడ మనం దీన్ని అంతా ఎక్స్గా అనుకున్నాము, కానీ ఇప్పుడు ఎక్స్ కాదు అది ఉండేది, 16 - x. అప్పుడు దీన్ని ఇన్నర్ డిఫరెన్షియేట్ చేస్తే లోపల మళ్ళీ చేయాలన్నమాట. 16కి డెరివేటివ్ 0 అయిపోతుంది, -xకి వచ్చి -1 వస్తుంది అనమాట. ఇది ఇన్నర్ డిఫరెన్షియేషన్. మళ్ళీ చూడండి, మనం దీన్ని ఏమని ఊహించుకున్నాము, d/dx ఆఫ్ x పవర్ n అని అంటే ఏమి, n × x పవర్ n - 1. ఈ విధంగా మనం దీన్ని ఊహించుకున్నాం. కానీ ఎక్స్ ప్లేస్లో మనం ఎవరిని అనుకుంటే 16 - x. అప్పుడు 16 - x సింగిల్ టర్మ్ కాకుండా ఎక్స్ కాకుండా అడిషనల్గా టర్మ్ ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ ఇన్నర్ డిఫరెన్షియేషన్ అంటే మళ్ళీ దీని లోపల చేయాలని అర్థం. అప్పుడు 16కి 0 అయిపోతుంది, -xకు -1 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది సింప్లిఫికేషన్, ఇక్కడ మైనస్ ఇక్కడికి వచ్చేస్తుంది. 2x ఆఫ్ 2 × 16 - x. దీన్ని కూడా మనము సింప్లిఫై దీన్ని సింప్లిఫై చేద్దాము. 2x - 16 2s are 32, 2 × x 2x + 2x. 2x ఈ 2x యాడ్ చేస్తే 4x - 32. 4ని మనము కామన్గా బయట రాసుకుంటే 4 × x - 8. ఎవరిది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఇప్పుడు చూస్తారండి మీరు, ప్రతి క్వశ్చన్ కూడా ఇదే స్టెప్స్ ఫాలో అవుతా పోతుంటాం. ఫస్ట్ ఒక వై రాసుకున్నాం, దాని తర్వాత ఒక ఫంక్షన్ రాసుకున్నాం, ఆ ఫంక్షన్ను డిఫరెన్షియేట్ చేసి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ రాసుకున్నాం. దాని తర్వాత మనం చేసే ఫోర్త్ వర్క్ ఏమంటే దీన్ని మనం 0 చేసుకుంటాం. ఇది 0 చేస్తాం ఎప్పుడు, ఫార్ మ్యాక్సిమం ఆర్ మినిమం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే 0 అవుతుంది అన్నమాట. ఈ విధంగా 0 రాసుకోవాలి. ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే దేర్ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎవరు, ఇదనమాట. దీన్నంతా ఈక్వల్ టు 0 చేయాలి. 4 × x - 8 = 0. 4 ఇట్లా పంపిస్తాము, 0/4 0 అయిపోతుంది. x - 8 = 0. ఇందులో నుంచి x ఈ -8 అక్కడ పోతే ప్లస్ అనమాట, x వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం పైన ఫస్ట్ 1 చూడండి, ఫ్రమ్ 1 ఏం చెప్తుంది, y = 16 - x. ఇప్పుడు మనకు x వాల్యూ తెలిసిపోయింది కాబట్టి 8, ఆ 16లో 8 పోతే 8, y వాల్యూ కూడా వచ్చేసింది. x వాల్యూ y వాల్యూ తెలిసిపోయింది. ఇప్పుడు మనం మినిమం వాల్యూ ఉంటుందా, మ్యాక్సిమం వాల్యూ ఉంటుందా అనేది కనుక్కోవాలంటే ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని చూసినారా, దీన్ని మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఇప్పుడు ఏం రాస్తాం చూడండి, డిఫరెన్షియేటింగ్ 3 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే ఈ 3ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాను. చేస్తే ఏం రాస్తాం ఇక్కడ, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే
ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 ఇంటూ చూడండి ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎవరు 1 మైనస్ 8కి ఎవరు 0 రాయము అంటే 4 ఇంటూ 1 అంటే ఏమైంది ఓన్లీ 4 వచ్చింది. 4 అనేది ఏమి పాజిటివ్నా నెగిటివ్నా పాజిటివ్ అంటే ఏమి గ్రేటర్ దాన్ 0. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ యొక్క సైన్ను చూసే ఇక్కడ అదే చెప్పింది. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ యొక్క సైన్ను చూసే మనము ఇది గ్రేటర్ దాన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్కు మినిమం వాల్యూ ఉంటుందని, ఇది లెస్ దాన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్కు మ్యాక్సిమం వాల్యూ ఉంటుందని మనం రాసేయాలి. ఇప్పుడు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ 4 వచ్చింది అంటే గ్రేటర్ దాన్ 0 కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 వచ్చిందంటే మినిమం అనమాట. మినిమం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మినిమం ఎప్పుడు వెన్ ఎక్స్ వాల్యూ 8 వెన్ ఎక్స్ ఈక్వల్ టు 8 అండ్ వై ఈక్వల్ టు 8. వాళ్ళు చెప్పింది కూడా అంతే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఈ ఫంక్షన్ అనమాట సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. వాటి స్క్వేర్ల యొక్క సమ్ మినిమం అయ్యేటప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వై వాల్యూ ఎంత, ఎక్స్ వాల్యూ ఎంత 8 వై వాల్యూ ఎంత 8. దేర్ ఫోర్ రిక్వైర్డ్ నెంబర్స్ లేదా ఇంటిజర్స్ ఏదైనా రాసుకోవచ్చు. రిక్వైర్డ్ నెంబర్స్ ఆర్ మనకు కావాల్సింది ఎక్స్ ఈక్వల్ టు 8 వై ఈక్వల్ టు 8 అంత అనమాట. ఈ విధంగా రాసేస్తే మనకు 7 మార్క్స్ వస్తాయి. దీన్ని మనం దీన్ని కూడా హైలైట్ చేసుకోవచ్చు. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు మనం అన్ని క్వశ్చన్స్ కూడా ఇదే స్టెప్స్ ఫాలో అవుతాం. ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇంతకుముందు క్వశ్చన్ లాగానే సేమ్ టు సేమ్ క్వశ్చన్, నెంబర్ ఒకటి చేంజ్ అయిందంతే. ఫైండ్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ హూజ్ సమ్ ఈజ్ 15 అండ్ ద సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. సేమ్ క్వశ్చన్ రిపీట్ చేసినట్లే ఉంది, మీకు కొంచెం ప్రాక్టీస్ వస్తుందని అదే క్వశ్చన్ రాసినాను. చూడండి, లెట్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ బి ఎక్స్ అండ్ వై అనుకుందాం. వాటి సమ్ 15 అన్నాడు. గివెన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 15, ఇందులో నుంచి వై ఈక్వల్ టు 15 మైనస్ ఎక్స్. ఏదో ఒక వేరియబుల్ని సబ్జెక్ట్గా చేసుకోవాలని ముందే అనుకున్నాం కాబట్టి వైని సబ్జెక్ట్ చేసుకున్నాం, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఇంకొక ఏం చూడండి, వాళ్ళు ఇచ్చిన మన కండిషన్ సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం అవ్వాలన్నాడు. సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇదేమవ్వాలంట మినిమం అవ్వాలంట. దాన్ని ఫంక్షన్గా అనుకుందాం, ఇట్లా అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దీన్ని మనం ఒకే వేరియబుల్లోకి తెచ్చుకోవాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై అంటే ఏం రాసుకున్నాం చూడండి, 15 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇంతే, దీన్ని ఇట్లా పెట్టుకున్నాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 15 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. దీన్ని ఒక సెకండ్ ఈక్వేషన్గా నెంబర్ ఇచ్చుకుందాం. అంటే స్టెప్ బై స్టెప్స్ మనం ఇంతకుముందు క్వశ్చన్లోనే డిస్కషన్ చేసినట్టు ఫస్ట్ స్టెప్ వైని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ రాసుకోవాలా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవాలా. ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దీన్ని మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ను ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాము. ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x ప్లస్ ఇదంతా ఎక్స్ అనుకుందాం. ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే 2 ముందుకు వస్తుంది, ఇది ఎక్స్ అనుకుంటాము. దీనికి 2 వచ్చేసింది కాబట్టి 1 ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్స్ మాత్రమే కాకుండా 15 మైనస్ ఎక్స్ కాబట్టి దీన్ని ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేస్తే దీని 0 అవుతుంది, దీనికి -1 వస్తుంది. ఈ -1 ఇక్కడ తెచ్చుకుంటే 2x మైనస్ 2 ఇంటూ 15 మైనస్ ఎక్స్. ఇది కొంచెం సింప్లిఫై చేస్తే 2x 2 15s are 30, 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2x, అప్పుడు 4x మైనస్ 30. ఇందులో నుంచి మనము 2ను బయట తీసుకోగలిగితే 2 ఇంటూ 2x మైనస్ 15 ఎవరు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా మనం కనుక్కునేసినాం. దీన్ని థర్డ్ ఈక్వేషన్ లాగా రాసి పెట్టుకుందాం. 3 స్టెప్స్ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలని అనుకుంటే
ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని ఈక్వల్ టు 0 చేయాలి. అంటే ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. మ్యాక్సిమం అన్నా కానీ మినిమం అన్నా కానీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 0. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఎవరు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 2 × 2x - 15. ఆ వాల్యూ ఎవరికి ఈక్వల్ వల్ల 0కి ఈక్వల్. ఈ 2ని ఇక్కడ పంపిస్తే 0/2 0 అయిపోతుంది. మనకు మిగిలింది 2x - 15 = 0. 2x ఈ 15 అక్కడ పోతే +15 x = 15/2 x వాల్యూ వచ్చింది మనకు. x వాల్యూ వచ్చిన తర్వాత ఈ వాల్యూని తీసుకుపోయి మనం ఫస్ట్లో రాసుకుంటే ఫ్రమ్ 1 ఏం చెప్పింది 1 y = 15 - x. ఇప్పుడు x ప్లేస్లో మనము 15 - x వాల్యూ కూడా 15 x వాల్యూ 15/2 గట్టి సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇక్కడికి వచ్చి మల్టిప్లై చేస్తుంది 30 - 15/2 అంటే y వాల్యూ 15/2 13 కాదు 30 15 - 30 - 15 15/2 x వాల్యూ y వాల్యూ వచ్చింది. ఇది వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మినిమం వాల్యూ ఉంటుందా మ్యాక్సిమం వాల్యూ ఉంటుందా, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మినిమం వాల్యూ ఉంటుందా మ్యాక్సిమం వాల్యూ ఉంటుందా అని తెలుసుకోవాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి నెంబర్ ఏమి నేర్చుకున్నాం 3. ఇప్పుడు ఏం చేస్తున్నాము డిఫరెన్షియేటింగ్ 3 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఈ 3ని డిఫరెన్షియేట్ చేస్తాను. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎలా రాస్తాము ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ 2 కాన్స్టెంట్ అట్లే ఉంటుంది. లోపల చూడండి 2x యొక్క డెరివేటివ్ ఎవరు అవుతారు డిఫరెన్షియేట్ చేస్తే డెరివేటివ్ 2 వస్తుంది. ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది, కేవలం 2 వస్తుంది. అంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమని వచ్చింది మనకు 4 అని వచ్చింది. బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఈక్వేషన్ 4 అనుకుందాం. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ 4 అనేది ఏముంది >0. ఇంతకుముందే చెప్పినాం, మళ్ళీ చెప్తే చూడండి. ఈ వాల్యూ >0 అయితే అంటే 0 కన్నా పెద్దదైతే మనం రివర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ వాల్యూ 0 కన్నా పెద్దదైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ మినిమం అవుతుంది. ఇది కన్నా 0 కన్నా ఇది తగ్గితే అది పెరుగుతుంది, ఇది పెరిగితే అది తగ్గుతుంది, అంతే అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అట్ ఎక్స్ వాల్యూ ఎంత అనుకుంటున్నాం ఇక్కడ 15/2. అట్ x = 15/2 ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తాం 15/2 రాసినా కూడా ఇక్కడ ఏమన్నా సబ్స్టిట్యూట్ చేయడానికి ఛాన్స్ ఉందా లేదు 4 వచ్చింది. అంటే ఇది 4గానే ఉంది. 4గా ఉంది అంటే ఇదేమి >0 అనమాట. >0 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మినిమం వాల్యూ ఉంటుంది. దేర్ఫోర్ ఏం రాస్తాము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మినిమం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మినిమం వెన్ ఎప్పుడు అది మినిమం అవుతుంది ఎక్స్ వాల్యూ 15/2 అయినా అండ్ వై వాల్యూ 15/2. దేర్ఫోర్ మనకు కావాల్సిన నెంబర్స్ రిక్వైర్డ్ నెంబర్స్ ఆర్ ఒకటి 2 సేమ్ నెంబర్స్ x = 15/2 y = 15/2 ఇంతే అనమాట ఆన్సర్. ఇప్పుడు మనము ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ ఇంతకుముందు మనం 2 క్వశ్చన్ డిస్కషన్ చేసినాం. సేమ్ మోడల్ కాబట్టి వాటిని 1.1 1.2 అని చెప్పేసినాం. 2 కూడా ఒక క్వశ్చన్ కిందనే మనం దాన్ని కౌంట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది సెకండ్ క్వశ్చన్ అనుకోండి. చూడండి, ఫైండ్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ x అండ్ y సచ్ దట్ x + y = 50. ఇంతకుముందు క్వశ్చన్లో సమ్ ఆఫ్ 2 ఇంటిజర్స్ 15 అని 16 అని ఇచ్చినాడు. మనం xy అనుకొని 15 ఒకసారి 16 ఒకసారి రాసుకున్నాం. ఇక్కడ వాళ్ళే 60 ఇచ్చినాడు. అక్కడ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చినాడు సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ మినిమమ్ అని ఇచ్చినాడు. ఇక్కడ దాని బదులుగా xy³ ఈజ్ మ్యాక్సిమం అన్నాడు. అంటే ఫంక్షన్ కూడా ఇదే రాసేసుకుంటాం మనం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఇది రాసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, డైరెక్ట్ మనము గివెన్ ఏమి ఇచ్చినాడు x + y = 60 అని అనుకున్నాం. దీన్ని మనం వైలలో ఫంక్షన్ రాసుకుందాం, చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు ఎక్స్ని సబ్జెక్ట్ చేసుకుందాం మనము. ఎక్స్ ఈక్వల్ టు 60 మైనస్ ఎక్స్, 60 మైనస్ వై. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఎక్స్ను సబ్జెక్ట్ చేసుకున్నాం. రెండోది ఇంకోటి ఏమని ఇచ్చినాడు మనకు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇచ్చిన దాన్ని ఎక్స్ వై క్యూబ్డ్ అనుకున్నాం. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఇది రాసేసుకుందాం, 60 మైనస్ వై ఇంటూ వై క్యూబ్డ్. నెక్స్ట్ దీన్ని ఇలాగే పెట్టుకుందాం, లేదా మల్టిప్లై చేసుకుందాం, మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. 60 ఇంటూ వై క్యూబ్డ్ 60 వై క్యూబ్డ్ మైనస్ వై ఇంటూ వై క్యూబ్డ్ వై పవర్ 4. మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా తెలిసింది. ఇప్పుడు మనం ఫంక్షన్ని వైలలోకి మార్చుకోవాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ వద్దు, ఎఫ్ ఆఫ్ వై రాసుకున్నాం. ఇక్కడ కూడా వై రాసుకున్నాం. ఎఫ్ ఆఫ్ వై అన్ని వైలలో వస్తుంది అన్నమాట, ఎఫ్ ఆఫ్ వై. దీన్ని మనము సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. మనకు ఫంక్షన్ వచ్చిన తర్వాత మనం ఏం నేర్చుకున్నాము, ఫస్ట్ ఏదో ఒక వేరియబుల్ని సబ్జెక్ట్ చేసుకోవాలా, మనం దాంట్లో నుంచి ఒక ఫంక్షన్ రాసుకోవాలా. మూడో పని ఏమనుకున్నాము, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలా. మూడో పని డిఫరెన్షియేటింగ్ టు విత్ రెస్పెక్ట్ టు ఎవరితో చేస్తాను, వై. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తాను, విత్ రెస్పెక్ట్ టు వై. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ వై ఈక్వల్ టు 60 ఇంటూ వై క్యూబ్డ్ యొక్క డెరివేటివ్ ఎవరు, 3y² మైనస్ వై పవర్ 4 యొక్క డెరివేటివ్ ఎవరు, 4y³ ఏమవుతుంది, 63 180y² మైనస్ 4y³. దీన్ని ఇలాగైనా పెట్టుకోవచ్చు, లేదా 4y² మనము కామన్ అయినా తీసుకోవచ్చు. రెండిట్లోనూ 4 ఉంది, కామన్ తీసుకుందాం. 4y² రెండిట్లోనూ ఉంది, 4y² బయట తీసుకుంటే 4, దీన్ని 4 4s are 16, 4 5s are 20, 45 టైమ్స్ డివిజన్ చేస్తుంది. y² వచ్చేసింది, మైనస్ 4 ఇక్కడ ఉంది. వై క్యూబ్డ్లో y² వచ్చిందంటే ఇంకా y అన్నమాట. ఎవరిది, ఎఫ్ డాష్ ఆఫ్ వై. ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 3. మనము ఎఫ్ ఆఫ్ వైలో నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ వై కూడా కనుక్కునేసినాము. థర్డ్ స్టెప్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఏమనుకుంటున్నాము, ఈ ఫంక్షన్ మినిమం కావాలన్నా మ్యాక్సిమం కావాలన్నా ఫస్ట్ దీన్ని ఈక్వల్ టు 0 చేయాలి. అటు మినిమం అయినా లేదా ఫార్ మ్యాక్సిమం ఆర్ మినిమం ఎఫ్ డాష్ ఆఫ్ వై ఈక్వల్ టు 0. అంటే దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ వై అంటే ఇదంతా అనమాట. 4y² ఇంటూ 45 మైనస్ వై ఈక్వల్ టు ఏమవ్వాల, 0. ఈ 4y² టర్మ్ని ఇట్లా పంపించినామంటే 0/4y² 0 అయిపోతుంది. మిగిలేది ఇదే అనమాట, 45 మైనస్ వై. 45 మైనస్ వై ఈక్వల్ టు 0, మైనస్ వై ఈక్వల్ టు మైనస్ 45, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి వై ఈక్వల్ టు 45. వై వాల్యూ తెలిసిపోయింది. వై వాల్యూ వచ్చిన తర్వాత ఫ్రమ్ 1 అబ్జర్వ్ చేయండి. పైన ఎక్స్ ఈక్వల్ టు 60 మైనస్ వై అని ఉంది, ఇక్కడ చూడండి 60 మైనస్ వై. అక్కడ మనం 60 మైనస్ వై ప్లస్లో 45 రాస్తే 60 మైనస్ 45 చేస్తే మనకు ఎక్స్ వాల్యూ 15 వచ్చింది. ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలిసిపోయింది. ఇవి తెలిసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ ఎఫ్ ఆఫ్ వై యొక్క వాల్యూ మినిమం అవుతుందా మ్యాక్సిమం అవుతుందా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలనుకున్నాము, ఈ ఎఫ్ డాష్ ఆఫ్ వైని మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేస్తాం. డిఫరెన్షియేటింగ్ 3 విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ వైని ఏం రాస్తాము, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ వై ఈక్వల్ టు, ఇది చూడండి బాగా, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాను. డిఫరెన్షియేషన్ చేస్తే 2 ఇక్కడికి వస్తుంది, 2 4s are 8y అవుతుంది. 8y ఇంటూ లోపల చూడండి ఇది 45 కాన్స్టెంట్ 0 అయిపోతుంది. మైనస్ వైకి డెరివేటివ్ వచ్చి -1 ఇది చూడండి ఇదే వచ్చింది, ఈక్వల్ టు -8y. వై ఎంతన్నా ఉన్నీలేండి. ఇప్పుడు ఇక్కడ -8 రావడం వల్ల ఈ వాల్యూ ఏమవుతుంది, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ వై ఏమొచ్చింది మనకు -8y అని వచ్చింది. ఇది 4 అనుకుందాం, 4. ఈ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ వైలో వై వాల్యూ రాద్దాం. అట్ y ఈక్వల్ టు 45, y ఈక్వల్ టు 45, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 45, y బదులుగా
45 రాస్తే -8 × 45 ప్రోడక్ట్ ఎంత ఉన్నా రాని నెగిటివ్ ఉంది. నెగిటివ్ అంటే ఏమి 0 కన్నా చిన్నది, <0 అంటే ఇది <0 వచ్చింది అంటే ఈ ఫంక్షన్ యొక్క వాల్యూ మ్యాక్సిమం అవుతుంది. చూడండి, మ్యాక్సిమం అన్నారు, మ్యాక్సిమం వస్తుంది. మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది? ఎక్స్ వాల్యూ 15, వై వాల్యూ 45 అయినప్పుడు. అదే ఇప్పుడు రాసుకుంటాం ఇక్కడ. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మ్యాక్సిమం. వెన్ ఎప్పుడు అది మ్యాక్సిమం అవుతుంది? ఎక్స్ = 15 అండ్ వై = 45. Therefore, required numbers are ఈ రెండు రాసుకుంటాము. ఎక్స్ = 15, వై = 45 అంతే. ఇప్పుడు చూడండి థర్డ్ క్వశ్చన్. దీంట్లో ఫైండ్ ద మ్యాక్సిమం ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ దట్ కెన్ బి ఫార్మ్డ్ విత్ ఫిక్స్డ్ పెరిమీటర్ 20. పెరిమీటర్ 20 ఫిక్స్డ్గా ఉండాలా, ఏరియా మ్యాక్సిమం అవ్వాలా. అప్పుడు దాని ఏరియా ఎంత అని అన్నాడు. ఇక్కడ చూడండి, దీన్ని బొమ్మలో వివరిస్తాను, మీకు అర్థమవుతుంది. ఒక రెక్టాంగిల్ ఇలా ఉందనుకోండి, దాని లెంత్ని మనము ఎక్స్ అనుకుందాం, బ్రెడ్త్ను వై అనుకుందాం. లెంత్ ఎక్స్, బ్రెడ్త్ వై. వాళ్ళు ఇచ్చింది ఏమి? పెరిమీటర్ 20 అన్నారు. మనం ఫస్ట్లో రాసుకున్నాం. ఫర్ ద రెక్టాంగిల్ లెట్ లెంత్ = ఎక్స్, బ్రెడ్త్ వచ్చి వై. లెంత్ బ్రెడ్త్ రాసుకున్నాము. ఇచ్చిందేమి? పెరిమీటర్. గివెన్ perimeter is 20. Therefore 2 × x + y = 20. మనకు తెలుసు ఫార్ములా 2 × l + b అనేసి. l అంటే x, b అంటే y కాబట్టి ఇట్లా రాసుకుంది. దీంట్లో నుంచి 2 ఇక్కడ పోతే 2 1s 2 10s x + y = 10. దీంట్లో నుంచి y = 10 - x. మనం ఇంతకుముందులాగా ఏదో ఒక వేరియబుల్ని సబ్జెక్ట్ చేసుకుని ఫస్ట్ ఈక్వేషన్ రాబట్టుకున్నాము. ఇప్పుడు ఏమి? ఏరియా కావాలా. మనకు తెలుసు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏమి? లెంత్ × బ్రెడ్త్. లెంత్ ఎవరు? ఎక్స్, బ్రెడ్త్ ఎవరు? వై. ఇప్పుడు మనకు ఎక్స్ ఇంటూ వై అంటే ఏం రాసుకున్నాము? 10 - x అంటే ఏమి? 10x - x². ఏరియాను ఇది ఎక్స్లో వచ్చింది కాబట్టి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఏ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. ఇదే ఇప్పుడు మనకు కావాల్సిన ఫంక్షన్ అనుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఏ ఆఫ్ ఎక్స్ రాసుకున్నాం అంతే. ఇట్లా కూడా రాసుకోవచ్చు ఫంక్షన్ మనం. ఇది రెండో స్టెప్. ఏదో ఒక వేరియబుల్ని సబ్జెక్టుగా రాసుకోవడం, ఫంక్షన్ రాసుకోవడం రెండో పని. మూడో పని దీన్ని డిఫరెన్షియేట్ చేయడం. డిఫరెన్షియేటింగ్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడేమవుతుంది? a' = దీని డెరివేటివ్ 10, దీని డెరివేటివ్ -2x. ఇది మనకు సెకండ్ థర్డ్ వన్ అనుకుందాం. ఇది థర్డ్ వన్ అనుకుందాం. ఇప్పుడేమనుకుంటున్నాం? ఫర్ మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఇదంతా ఏమైపోవాలా? 0 అయిపోవాలా. అట్ మ్యాక్సిమం అన్నిటికీ ఫార్ రాసిన. ఇప్పుడు ఇట్లా రాద్దాం. అట్ మ్యాక్సిమం ఆర్ మినిమం we have ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఏం రాసుకుంటున్నాము? a' of x = 0. a' of x అంటే ఎవరు? దట్ ఈస్ లేదా therefore that implies 10 - 2x = 0. -2x = -10. minus cancel. 2 1s 2 5s x = 5. ఎక్స్ తెలిసిన తర్వాత ఫ్రమ్ వన్ చూడండి. ఫ్రమ్ వన్ ఏం చెప్తాను చూడండి. y = 10 - x. 10 - 5 y = 5. x 5 y 5 అంటే లెంత్ బ్రెడ్త్ తెలిసిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మినిమమా మ్యాక్సిమమా తెలుసుకోవాలంటే దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ ఎవరిని? 3ని.
విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు ఏ డాష్ ఆఫ్ ఎక్స్ని మళ్ళీ చేస్తున్నాం కాబట్టి ఏ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 10 యొక్క డెరివేటివ్ కాన్స్టెంట్ కాబట్టి 0 -2x యొక్క డెరివేటివ్ -2 వస్తుంది అన్నమాట. -2 చూడండి, -2 వచ్చింది. -2 అనేది ఎవరు? <0. ఇది <0 వచ్చిందంటే ఈ ఫంక్షన్ యొక్క వాల్యూ మ్యాక్సిమం ఉంటుంది. దేర్ఫోర్ ఏ ఆఫ్ ఎక్స్ ఈజ్ మ్యాక్సిమంగా ఉంటుంది. మ్యాక్సిమం ఎప్పుడు? వెన్ x = 5 అండ్ y = 5. x = 5 y = 5 ఉన్నప్పుడే ఏ ఆఫ్ ఎక్స్ ఎవరిని అనుకునేది మనం? ఏరియా అని. అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మ్యాక్సిమంగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అది? x = 5 y = 5. x అంటే లెంత్ 5 ఉండాలా, బ్రెడ్త్ 5 ఉండాలా. ఇప్పుడు ఆ ఏరియా కూడా కనుక్కునేద్దాం. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, రెక్టాంగిల్ ఫార్ములా మనకు తెలుసు. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ 5 బ్రెడ్త్ 5 దట్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 25 స్క్వేర్ యూనిట్స్ అన్నమాట. 25 స్క్వేర్ యూనిట్స్.